ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఈ విధంగా ఇష్టదేవతా స్తుతి జరుపుకున్న తర్వాత ఒక ఆనంద డోలికల్లో ఊయలు లూపుతూ మనందరినీ ముందుకు సాగదీస్తున్నటువంటి ఫ్రీ గురుకుల సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహా ప్రయాణం లోపట మనందరినీ భాగస్వాములు చేసే ముందుకు నడిపిస్తున్న ఫ్రీ గురుకుల్ వారికి మరియు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహ ప్రోత్సాహాలను అందిస్తూ నాతో పాటు పయనిస్తున్న మన ఆత్మీయ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం. సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. నమస్తే. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురువు గారు. జై శ్రీరామ్ తల్లి. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అమ్మా, మనము నిన్న కొంత ఈ కథాంశం లోపల మునిగిపోయి సమయం అనేదే తెలియకుండా సాగిపోవలసిన పరిస్థితి నాకు కలిగింది. నేను సాధారణంగా ఎప్పుడు సమయాన్ని పాటించేటువంటి వ్యక్తిని, కానీ కొంచెం దాంట్లో నేను కూడా ప్రవాహంలో కొట్టుకుని పోతూ మీకు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి నన్ను. అది ముఖ్యంగా అట్లా జరగకూడదు. ఎందుకంటే ఆ గురుకుల సంస్థ వారికి కూడా కొంత సమయం ఉంటుంది. ఆ సమయాన్ని వారి సమయాన్ని కూడా మనం లాక్కున్నట్టు అనిపిస్తుంది. అందుకోసం ఈ రోజు కథాంశం ప్రారంభం చేస్తూ, ఇంతవరకు మీరు తెలుసుకున్నటువంటి అంశాన్ని గురించి వివరాలు తెలియజేస్తే అక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకుందాం. నిన్న జరిగినటువంటి అంశాలని మీరు చెప్పండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ తల్లి. శ్రీరామచంద్ర అహల్య తల్లిని గౌతమ మహర్షికి ఆశ్రమానికి వెళ్ళి ఆవిడని శాప విమోచనం చేశారు గురువు గారు. అంతటితో అయింది నిన్న. ఆ తర్వాత మనం మరలా ప్రారంభించాలి ఈరోజు. అహల్య మాతకు శాప విముక్తి అయిన తర్వాత అమ్మా ఎవరైనా చెప్తారా? అరుణమ్మ గారు. అహల్యామాతకు శాప విముక్తి జరిగిన తర్వాత యాగరక్షణ కోసము రాములని పంపించమంటే దశరథుడు, మీకు ఒక రహస్యం చెప్తాను. మీ దగ్గర నుంచి సరిగా ప్రసారం కావడం లేదు. సరే, శ్రీరామచంద్రునితో పాటు వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఆ గౌతమాశ్రమాన్ని గురించి చెప్తూ వెళుతూ ఉంటే ఆ అహల్య శాప విముక్తి కూడా జరుగుతుంది. జరిగిన తర్వాత ఆ అహల్యాదేవి ఒక అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని, శ్రీరామచంద్రుని యొక్క దివ్య వైభవాన్ని గురించి ఆమె చెప్తూ ఉంది. ఆ చెప్పేటువంటి అంశంలో కూడా మనము
ముందుకు సాగుతున్నాం ఈరోజు. అది అక్కడి నుంచి, ఓ రామా నీవు ఓంకార శబ్దవాచ్యుడవు, వాక్కునకు అందనటువంటి పరమ పురుషుడవు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని అంటుంది ఉపనిషత్తు. అంటే వాక్కులకు మనస్సుకు అందేవాడు కాదు పరమాత్ముడు. మరి ఎట్లా అందుకోవాలి? మనము సాధన చేస్తూ చేస్తూ ఆ అనుభవైక వేద్యమైనటువంటి అంశాన్ని మనం కూడా అనుభవంలో బడికి తెచ్చుకోవడమే ఆయనను అర్థం చేసుకున్నట్టు. అంతకు మించి మనం ఏదో మాటల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తే అదంతా కూడా ఎక్కడికడికో వెళ్ళిపోతుంది. శబ్దార్థ భేదములచే నీవే సకల ప్రపంచ స్వరూపమై ఉన్నావు. వాచ్యవాచక భేదాల చేత సకల ప్రపంచం తానే అయి ఉన్నాడు. ఒక జిజ్ఞాసయు పాడులేని బ్రతుకై ఉన్నట్టి సంసారికి సకలాపన్మయమౌ జగత్తుగను జిజ్ఞాసాపరుండైన వానికి సర్వత్ర చిదాత్మ వైభవముగా నీవొక్కడే రెండుగా ప్రకటంబౌదువు దృష్టిభేదముల చిత్రం బిద్దిగా. ఇదంతా కూడా దృష్టి భేదాల చిత్రం. ఒకే తత్వం అందరికీ ప్రపంచంగా కనిపిస్తే జ్ఞానికి పరమాత్ముడిగా భాషిస్తాడు, భక్తునికి పరమాత్మునిగా గోచరిస్తాడు. అందుకోసమే ప్రహ్లాదునికి అంతటా పరమాత్ముడే కనిపించాడు, హిరణ్యకశిపునికి అంతటా ప్రపంచమే కనిపించింది, పరమాత్ముడు కనిపించనే లేదు. ఎంత వెతికి చూసినా కూడా కనిపించలేదు. ఆ విధంగా ఒకే తత్వము మన విజ్ఞత జ్ఞానము ఇవన్నీ పెరిగే కొద్దీ మనం సత్సంగ స్వాధ్యాయాభ్యసన తద్వారా మన యొక్క జ్ఞానం పెరుగుతూ ఉంటే మనకు సర్వత్రా ఆ చిదాత్మ వైభవం ఒక్కటే కనిపిస్తుంది. అందుకోసమే ఆ అహల్యాదేవి శ్రీరామచంద్రుని అంటుంది, నీవే కార్యము అనగా ప్రపంచము, నీవు కారణము అనగా మూల ప్రకృతివి, నీవే కర్తవు అనగా నీ సంకల్పము చేతనే సృష్టి జరుగుతున్నది, దీనిని పొందదగిన ఫలము నీవే, సాధనము నీవే, సాధ్యము నీవే. అందుకోసమే పూజలై పూవులై పూజించు భక్తులై పూజలందెడు జగత్పూతమీవు, ఆకలై అన్నమై అర్పించు గేస్తులై ఆరగింపగవచ్చు అతిథివీవు అని అంటారు. పూజ తానే, పువ్వులు తానే, పూజించే భక్తుడు తానే, పూజను అందుకునేటువంటి అనుగ్రహించేటువంటి పరమాత్ముడు తానే. ఇదంతా కూడా ఒక ఈ విచిత్రమైనటువంటి వైవిధ్య భరితమైనటువంటి ఈ సృష్టి ద్వారా ఈ లీల కొనసాగుతూ ఉంది. నీ మాయామోహిత బుద్ధి కలవారు నీ వాస్తవిక తత్వము తెలియక మాయామనుష్య రూపుడవైన నిన్ను పరమేశ్వరుడవైనను సామాన్య మానవుడిగా భావిస్తున్నారు తండ్రి అని చెప్పి ఆ అహల్యాదేవి శ్రీరామచంద్రుని ప్రార్థిస్తూ ఉంది, ఆయనను కీర్తిస్తుంది, ఆయనను వర్ణిస్తూ ఉంది. దేవమే యత్ర కృత్రాపి స్థితాయా అపి సర్వదా తత్పాదకమలే సత్తా భక్తిరేవ సదాస్తు మే. నిర్లిప్తుడవు, అచలుడవు, ఆకాశం వలె లోపల బయట అంతా వ్యాపించి ఉన్నావు. ఈ లోపల బయట అనే దగ్గర మీరు బాగా జాగ్రత్తగా ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. ఏ దానికి లోపల ఏ దానికి బయట అంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఈ దేహానికి లోపల దేహానికి బయట, ఈ అహంకారానికి లోపల ఈ అహంకారానికి బయట, ఈ ఏదైతే ఆవరణలు కల్పిస్తుందో దానికి లోపల బయట. ఆ ఆవరణ అనేది అజ్ఞానము, అదే మాయాశక్తి, అదే దుర్భేద్యమైనటువంటి దైవీ శక్తి. అయినా నీవు నిరంజనుడవు, నిర్లిప్తుడవు, అచలుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, జ్ఞానస్వరూపుడవు, సత్వస్వరూపుడవు, అవ్యయుడవు, అవినాశివి. హే ప్రభో, నేను వివేక శూన్యురాలను, పరమేశ్వర విషేక జ్ఞానము ఎరుగనిదానను, స్త్రీని, నీ తత్వము ఎడుల తెలియగలను. అందువలన అరణ్య భక్తితో పలుమారుడు నీకు నమస్కరించదను. దేవా, నేను ఎతడ ఉన్నను సర్వకాల సర్వావస్థల యందు నీ పాదకమలముల యందే దృఢమైన భక్తి ఉండుగాక. పురుషోత్తమ, భక్తవత్సల, హృషికేశ, నారాయణ, నీకు పదే పదే నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆ తల్లి ఆ శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తూ ఉంది. ఇవన్నీ విశ్వామిత్రుడు చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఆమె యొక్క భక్తి, పొంగి పొరలినటువంటి భక్తి ఆయన పాదాలకు ఆ హృదయాన్ని నివేదన చేసుకునేటువంటి సందర్భంలో ఆయన కూడా ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. భక్తుడు వాని హృదయం పొంగినప్పుడు
ఏ విధంగా అన్ని ప్రపంచాన్ని మరిచిపోయి పరమాత్మునికి తనను తాను సమర్పించుకునేటువంటి ఆ దివ్య తరుణంలో ఏ విధంగా ఉంటాడో ఆ మహర్షికి ఎరుక కాబట్టి ఆయన కూడా ఏమీ అంటలేరు. భక్తునికి భగవంతునికి మధ్య నుంచి మనం ఎటువంటి అవాంతరాలు సృష్టించొద్దు. భవభయ హరమేకం భానుకోటి ప్రకాశం కరధృత శరచాపం కాలమేఘావభాసం కనక రుచిర వస్త్రం రత్నవత్కుండలాఢ్యం కమల విశద నేత్రం సానుజం రామమీడి. ఓ రామచంద్ర, సంసార భయాన్ని తొలగించేటువంటి సమర్థుడా, అసంఖ్యాక సూర్యుల కాంతి గలవాడా, కరముల శరచాపమును ధరించిన వాడవు, నీలమేఘ శ్యాముడవు, సువర్ణని భపీతాంబరదారివి. ఇవన్నీ భక్తుల కోసం ఇట్లా ధరించాడు ఆ విషం. రత్న ఖచిత కుండలములు ధరించిన వాడవు, పూర్ణ వికాసము గల పద్మముల వంటి నేత్రములు గలవాడవు. రామా, సానుజం రామమీడి. సానుజం అంటే అనుజునితో కూడి ఉన్న నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి, నన్ను కరుణించు అని చెప్పేసి ప్రార్థిస్తుంది. స్తుత్వైవం పురుషం సాక్షాత్ రాఘవం పురతస్థితం పరిభ్రమ్య ప్రణమ్యాశు సానుజ్ఞాతాయ యౌపతిం. ఈ విధముగా సమ్ముఖమున నిలిచియున్న సాక్షాత్తు పరమపురుషుడైన శ్రీ రఘునాథుని స్తుతించి అతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అతని అనుజ్ఞగుని అహల్య వెంటనే తన పతి యుద్ధకు వెడలిపోయాను. మనకు ఆ రామాయణంలో గౌతముడు వచ్చేస్తాడు ఇక్కడికి. అహల్యాకృతం స్తోత్రం యః పఠేద్భక్తి సంయుత సముచ్యతే అఖిల పాపై పరం బ్రహ్మాది గచ్చతి. ఈ అహల్యాదేవి చేసినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో సమస్త పాపముల నుంచి ముక్తులై పరబ్రహ్మ పదాన్ని పొందుతారు. ఇది అత్యంత విశ్వసనీయమైనటువంటి విషయం. పుత్రాద్యర్థే పఠేద్భక్త్యా రామం హృది నిదాయ చ సంవత్సరేణ లభతే వంద్యావి సుపుత్రకం. సంతానం లేని స్త్రీలు కూడా శ్రీరామచంద్రుని హృదయమున నిలుపుకొని పుత్రేచ్ఛతో దీనిని భక్తిపూర్వకముగా పఠించినచో ఆమెకు 1 సంవత్సర కాలములోనే శ్రేష్ఠుడకు పుత్రుడు జన్మించగలడు. శ్రీరామచంద్రుని కృపచే ఆమె సమస్త కోరికలు సఫలములగును. సర్వాన్ కామానవాప్నోతి రామచంద్ర ప్రసాదతః. సర్వాన్ కామానవాప్నోతి, సర్వ కోరికలు ఈడేరుతాయి రామచంద్రుని యొక్క కృపాకటాక్షాల చేత. బ్రహ్మాగో గురుతల్పగోపి పురుష దేయీ సురాపోపి వా మాతృభ్రాతృ విహింసకోపి సతతం భోగైకబద్ధాతురః నిత్యం స్తోత్రమిదం జపన్ రఘుపతిం భక్త్యా హృదిస్థం స్మరన్ ధ్యాయన్ ముక్తిముపైతి కిం పునరసౌ స్వాచారయుక్తో నరః అని ఈ ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ సర్గాంతం లోపట ఈ గౌతమ మహర్షి సతీమణి అయిన అహల్యాదేవి చేసినటువంటి స్తోత్రాన్ని వినడం వల్ల, చదవడం వల్ల, మననం చేసుకోవడం వల్ల, దాన్ని విశ్లేషణ చేసుకోవడం వల్ల బ్రహ్మహత్యా పాతకుడు, గురుతల్పశాయి, చూరుడు, త్రాగుబోతు, తల్లిదండ్రులను సోదరులను హింసించువాడు, నిరంతర భోగాసక్తుడు, ఇట్లు అనేక పాపములను ఇతఃపూర్వము చేసిన వాడైనను భక్తిపూర్వకముగా హృదయమునందు రఘుపతిని స్మరించుతూ ధ్యానించుతూ ఈ స్తోత్రములు పఠించిన ముక్తిని పొందును. అంటే వాడు పశ్చాత్తాపపడాలి. చేసినవన్నీ పాపాలు, రామచంద్ర నన్ను కరుణించు అని చెప్పి సంపూర్తిగా శరణాగతుడై ఇంకా అటువంటివి మళ్ళీ చెయ్యను అని చెప్పేసి ఆయనకు శరణాగతుడై ఈ విధంగా స్తోత్రాన్ని చేసినట్టయితే అన్ని పాపాల నుంచి విముక్తిని పొందుతాడు. ఇట్టి పాపులకే ముక్తి లభించినప్పుడు సర్వధర్మ పరాయణులైన వారు ఈ స్తోత్ర పారాయణము చేసినచో వేరుగా చెప్పవలన ఈ అహల్యాకృత రామస్తుతి చేసినప్పుడు పాపులు సైతం పాపాల నుంచి విముక్తులవుతున్నప్పుడు నిత్య ధర్మపరాయణులైనటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళకి కలిగే ఫలాన్ని గురించి చెప్పడానికి ఇంకేముంది, అది అనంత ఫలదం అని శ్రీ మహాదేవుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. విశ్వామిత్రోత తం ప్రాహ రాఘవం సహ లక్ష్మణం గచ్చామో వత్సమిథిలాం జనకేనాభిపాలితం. అనంతరము విశ్వామిత్రుడు లక్ష్మణ సమేతుడై రాఘవునితో, నాయనా ఇప్పుడు మనము జనక మహారాజు పాలించు మిథిలానగరమునకు వెళ్ళెదము అని చెప్తున్నాడు. దృష్ట్వా క్రతువరం పశ్చాదయోధ్యాం గంతుమర్హసి ఇత్యుక్త్వా ప్రయేవు గంగాముత్తర్తుం సహ రాఘవః తస్మిన్ కాలే నావికేన విశుద్ధో రఘునందనం. అప్పుడు ఇవన్నీ మన కథల్లో
మనకు సాక్షాత్ రామాయణంలో కనిపించినటువంటి అనేక విషయాలు దీంట్లో ఉంటాయి. దీంట్లో ఉండే విషయాల్ని లోకంలో బాగా ప్రచలితమైపోయాయి. ఆధ్యాత్మ రామాయణం అనేది పల్లెటూళ్ళలో జానపదులు కూడా ఆ కవితలు గట్టి పాడి వినిపించి తరించారు. వాళ్ళు దానికి వినూత్నమైనటువంటి సుబగులది రూపకల్పన చేసి సామాన్య ప్రజానీకం యొక్క హృదయాల లోపట దాన్ని నిక్షిప్తం చేశారు. దాంట్లో అనంత వైభవయుక్తమైనటువంటి పుణ్యాల పంటలు ఎన్నో పండించారు. ఎంతో మంది హృదయ క్షేత్రాల లోపట ఈ విత్తనాలు నాటి ఆ పుణ్యాల పంటలను పండించారు ఆ కాలంలో వాళ్ళు. పిదప రామునితో కలిసి గంగను దాటుటకై తీరము చేరను. అక్కడ నావికుడు రఘునందనుని నావ ఎక్కవలదని నిషేధించను. అక్కడ వీళ్ళందరూ వెళ్ళిపోయినరు గంగను తరించడానికి. ఇక నావను అధిరోహిస్తూ ఉంటే ఆ నావికుడు మాత్రం రాముణ్ణి ఎక్కొద్దని నిషేధించాడట. స్వామి మీరు ఎక్కొద్దు నా నావ పైకి అనే అన్నాడట. ఎందుకు అని అంటే చెప్తున్నాడు, క్షాళయామి తవ పాద పంకజం నాదదారు దృశ దోహ్కిమంతరం మానుషీకరణ చూర్ణమస్థితే పాదయోరితి కథా ప్రదీయసి. స్వామి మీ పాదములయందు వస్తువులను మనుషులుగా మార్చు చూర్ణము మందు ఉన్నదని ప్రసిద్ధమైనది. మీరు ఇంతకు ముందే రాతిని నాతిగా వేసితిరి కదా. చిలకు చెక్కకు భేదమేమి కావున మిమ్ము నా నావను ఎక్కించుకున్నటకు ముందు మీ పాదములను కడిగెదను అని అన్నాడట. ఇదే కథ, ఇదే దాన్ని సినిమాల్లో పాటగా కూడా వచ్చింది. అందరూ ఇది వరకు విన్నారు. పాదాంబుజంతే విమలహిత్ కృత్వా పశ్చాత్పరం తీరమహం నయామి నోచేత్తరి సద్యువతీమదేన స్యాచ్చేది ద్విభో విద్ధి కుటుంబహాని. అంటే ఏమంటున్నాడు, మీ చరణకరం కమలములు కడిగిన పిదప మేము గంగకు అవతలి తీరానికి చేరుస్తాను. అట్లా కాకుంటే నీ చరణ కమల ధూళి స్పర్శ చేత నా నౌకయు ఒక యువతిగా మారినచో నా బ్రతుకు తెరువు దుర్భరమగును. ఇట్లు పలికి నావికుడు శ్రీరాముని పాదపద్మములను కడిగి అనంతరమే గంగ కావలి ఒడ్డుకు చేర్చెను. అట నుండి విశ్వామిత్రుడు రామలక్ష్మణ సమేతుడై మిథిల చేరను. ఇత్యుక్తాక్షారితో పాదౌ పరంతీరం తతో గతాః కౌశికో రఘునాథేన సహితో మిథిలాం యయౌ. ఇట్లా కడిగి అవతల తీరం చేర్చిన తర్వాత మిథిలా నగరాన్ని చేరుకున్నారు వాళ్ళు. ఇదంతా మనం ఇదివరకు చెప్పుకున్నాం. రామాయణానికి వాల్మీకి రామాయణానికి ఇక్కడికి ఉండేటువంటి ఏమిటిది కథ అదే అయినప్పటికీ కూడా వాల్మీకి రామాయణం లోపట లోకాదర్శ పురుషుడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణ తత్వాన్ని గురించి మాటి మాటికి ఆ ప్రసంగం ఉండనే ఉండదు. ఎప్పుడో బ్రహ్మాది దేవతలు వచ్చి ఆ అగ్ని ప్రవేశ ఘట్టంలో, ఆ తర్వాత సీతాదేవి భూ వివరం లోపలికి వెళ్లే ఘట్టం లోపల కొన్ని పర్యాయాలు మాత్రమే సాక్షాత్ నారాయణుడని బ్రహ్మాది దేవతలు స్తుతించిన ఘట్టాలు ఉన్నాయి. కానీ ఎక్కడ చూసినా రామాయణం అంతా వెతికినా కూడా రాముడు నారాయణుడు పరమాత్ముడు అనేటువంటి మాటలు వచ్చినప్పటికీ ఆయన సాధారణ మానవుడుగానే ఉండడానికి ప్రయత్నించాడు. సాధారణ మానవుడుగానే ఉన్నాడు. తద్వారా ఆయన తన యొక్క సాధారణ మానవుడుగానే ఉండి లోకానికి ఆదర్శంగా మర్యాద పురుషోత్తముడుగా స్థిరపడిపోయాడు. ఇది ఈ ఆధ్యాత్మ రామాయణం లోపల ఇది భక్త సమూహం చేత, భక్తుల చేత, పరమ భక్తుల హృదయార విందాల్లో నెలకొన్నటువంటి శ్రీరామచంద్రుడు మాటిమాటికి నారాయణుడుగా సాక్షాత్కరిస్తూ హృదయం లోపల శ్రీరామతత్వాన్ని స్థిరపరచడానికి చేసినటువంటి కృషి. కాబట్టి ఇక్కడ మనకు రాముడు సాక్షాత్ భగవంతుడుగానే కనిపిస్తూ ఉంటాడు. విదేహస్య పురం ప్రాతర్ ఋషివాటం సమావిశత్ ప్రాప్తం కౌశికమాకన్యా జనకోతి ముదాన్వితః పూజా ద్రవ్యాణి సంగృహ్య సోపాధ్యాయః సమాయయౌ దండవత్ ప్రణిపాత్యాత పూజయామాస కౌశికం. ఉదయముననే వారు విదేహ నగరం చేరి ఋష్యాశ్రమాల దగ్గర నిలబడిపోయారు. ఆ సమయముననే విశ్వామిత్రుని ఆగమన వార్త విని జనకుడు అత్యంత హర్షముతో పూజా సామగ్రిని గ్రహించి తన కులగురువగు శతానందుడితో వచ్చి
సాష్టాంగ దండ ప్రణామం చేసి కౌశికుని పూజించరు. ఆ జనక మహారాజు వచ్చి కౌశికుని పూజించేసి ప్రపచ్చ రాఘవౌ దృష్ట్వా సర్వలక్షణ సంయుతౌ ద్యోతయంతౌ దిశః సర్వాశ్చంద్ర సూర్యా వివాపరవు. సూర్యచంద్రుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామలక్ష్మణులను చూసి, రఘువంశ కుల ప్రదీపకులైనటువంటి ఆ మహాత్ములను చూసి విశ్వామిత్రుని ఆ జనకుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. కస్యైతౌ నరశార్దూలౌ పుత్రౌ దేవసుతోపము మనఃప్రీతికరౌ మేద్య నరనారాయణమ వివా. దేవకుమారుల వలె ఉన్న ఈ ఇద్దరి నరశ్రేష్ఠుడు ఎవరి కుమారులు? వీరిరువురు నరనారాయణుల వలె నా మరికి తోచుతూ ప్రీతి కొలుపుచున్నారు. నాకెంతో సంతోషం అవుతుంది. వీళ్ళని చూస్తే ఈ యజ్ఞం, నేను చేసేటువంటి యజ్ఞము యొక్క సాఫల్యాన్ని సూచించే విధంగా కనిపిస్తుందయ్యా, ఎవరు వీరు అని ఆ విశ్వామిత్రుణ్ణి భక్తిపూర్వకంగా జనకుడు అడిగాడు. ప్రత్యువాచ ముని ప్రీతో హర్షేన్ జనకం తదా పుత్రౌ దశరథస్యేతౌ భ్రాతరౌ రామలక్ష్మణవు. నాయనా, వీరు దశరథ మహారాజు యొక్క కుమారుడు. వీళ్ళ పేర్లు రామలక్ష్మణుడు. ఇరువురు కూడా సోదరుడు, అన్నదమ్ములు. మఖ సంరక్షణార్థాయ మయానీతో పితుఃపురాత్ ఆగచ్చన్ రాఘవో మార్గే తాటకాం విశ్వఘాతిని. ఈయన నాకు ఒక యజ్ఞం నిర్విఘ్నంగా నెరవేర్చడానికి దశరథుని దగ్గర వీళ్ళని తీసుకుని వచ్చాను నేను, ఆయనను అర్థించి. మఖ సంరక్షణం కోసం అంటే యజ్ఞ సంరక్షణం కోసం వస్తూనే మార్గంలో తాటకారేటువంటి ఒక మహారాక్షసిని సంహారం చేశాడు. ఒక బాణం చేతనే ఆ విశ్వఘాతిని అయినటువంటి తాటకను వధించాడు. శరేణైకేన హతవాన్నో దిశో దిదోమేతి విక్రమః తతో మమాశ్రమం గత్వా మమ యజ్ఞ విహింసకాన్ సుబాహు ప్రముఖాన్ హత్వా మారీచం సాగరే క్షిపత్ తతో గంగాతటే పుణ్యే గౌతమాశ్రమం శుభం గత్వా తత్ర శిలారూపా గౌతమస్య వధూస్థితా పాదపంకజ సంస్పర్శాత్ కృతా మానుష రూపిణి. ఆ విధంగా మా సిద్ధాశ్రమానికి వచ్చి మా యజ్ఞాన్ని పూర్తి చేసి సుబాహునితో కూడినటువంటి రాక్షస గణాలన్నింటినీ సంహారం చేసి మారీచుణ్ణి సముద్రంలో త్రోసివేచి ఆ తర్వాత యజ్ఞం పూర్తి అయిన తర్వాత మిథిలా నగరానికి బయలుదేరుతుంటే మార్గమధ్యం లోపట గౌతమాశ్రమం లోపట ఒక శిలారూపిణి అయినటువంటి ఒక శాపవశాత్తున ఉన్నటువంటి స్త్రీకి సోకి, ఆయన కాలు సోకి ఆమె గౌతముని భార్య అహల్యగా విముక్తి పొంది గొప్ప ఆనందాన్ని కల్పించింది. ఓ మహారాజా, మహాదేవుని ఉత్తమ ధనువు మీ దగ్గర ఉందని తెలిసి వచ్చాము. ఇతనికి చూపుడు. ఇతడు దానిని చూచి శీఘ్రముగా తన తండ్రులను చూచుటకు అయోధ్యానగరమునకు విడలగోరుచున్నాడు. ఈ ధనుస్సు లోకాద్భుతమైనటువంటి ధనుస్సు మీ దగ్గర ఉందని తెలుసుకొని దాన్ని దర్శించడానికి వచ్చాము మేము. దాన్ని ఈ అబ్బాయికి చూపిస్తే దాన్ని చూసి సంతోషంగా మళ్ళీ వాళ్ళ అయోధ్యకు వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. పూజితం రాజవి సర్వై దృష్టమిత్యనుశ్రవే అతో దర్శయ రాజేంద్ర శైవచాపం అనుత్తమం దృష్ట్వా అయోధ్యాం జిగమిషు పితరం ద్రష్టుమిచ్చతి. అంటే అది దర్శించి తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల చూడడానికి ఆయన వెళ్ళిపోవాలని తొందరలో ఉన్నాడు, చూయించమని చెప్తున్నాడు. ఇత్యుక్తో మునినా రాజా పూజార్హా విధి పూజయామాస ధర్మజ్ఞో విధి దృష్టేన కర్మణ. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పే వరకు ధర్మజ్ఞుడైన జనకుడు రామలక్ష్మణులను పూజార్హులుగా అంటే పూజింపడానికి అర్హులుగా తెలుసుకుని వారిని విధి విధానంగా పూజించారు. ఎవరు ఏమి అని తెలుసుకున్న తర్వాత వాళ్ళని పూజించాలి. వాళ్ళ అర్హతను స్థాయిని బట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి అనేది తెలుసుకొని పూజించాలి. ఈ విధంగా దశరథుని కుమారులు ఈ విధంగా రాక్షస సంహారకారులు, మహాపరాక్రమోపేతులు, అహల్య శాపవిముక్తి గావించిన వారు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళను భక్తి శ్రద్ధలతో జనకుడు పూజించాడు. అటు పిమ్మట సత్వరము శ్రీ విశ్వేశ్వరుని మహాధనము తెప్పించి రామునికి చూపమని ధీమంతుడకు తన మంత్రిని ఆజ్ఞాపించను. జనక మహారాజు చెప్పాడు, ఏమయ్యా ఇంకా ఇక్కడే చూస్తున్నావా? వెంబడే వెళ్ళి ఆ శివధనుస్సును తీసుకుని రాపో. వీళ్ళు చూస్తారట. మన గౌరవనీయులైనటువంటి విశ్వామిత్రుల వారు ఆదేశించారు, తొందరగా వీళ్ళకు చూయించు అని చెప్పి వాళ్లకు ఆజ్ఞాపించాడు.
తదోగతే మంత్రివరే రాజా కౌశికమబ్రవీత్ యదిరామోదరుద్వా కోచ్యామారోపయేద్గుణం తదా మయాత్మజా సీతా దీయతే రాఘవాయ తదేది కౌశికోప్యాహ రామం సంవీక్ష సంస్మితం. మంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఈ జనకుడు విశ్వామిత్రునితో అంటున్నాడు, రాముడు ఆ ధనువును ఎత్తి దానికి నారి సంధించగలిగినచో నిశ్చయముగా నేను అతనికే నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం చేయుదును అని పలికెను. అందర విశ్వామిత్రుడు చిరునగవుతో రాముని వంక చూచుతూ, అటులనే ఎగుగాక మీరా శ్రేష్టమగు ధనుమును అమిత పరాక్రమవంతుడగు రామునకు చూపుడు అని పలుకుచుండగానే మహాబలశాలురైన 5,000 మంది ధనుర్వాహకులు వందలాది చిరుగంటలతో మణులతో వజ్రములతో భూషితమైన ధనుస్సును తీసుకుని వచ్చింది. మంత్రివరుడు రామునకు ఆ ధనువును చూపించను. ప్రసన్న హృదయుడై రాముడు దానిని చూచుటతోడనే నడుము బిగించి దానిని అవలీలగా ఎడమ చేత ఎత్తి పట్టుకుని రాజులెల్లరూ చూచుచుండగా దానికి నారి సంధించను. దర్శయామాస రామాయ మంత్రితాంబరః దృష్ట్వా రామః ప్రహృష్టాత్మ బద్ధ్వా పరికరం దృఢం గృహీత్వా వామహస్తేన లీలయా తోలయం ధనుః ఆరోపయామాస గుణం పశ్యత్స్వహిల రాజసు. రాజ కుమార లోకమంతా చూస్తూ ఉంటే, సభా మండపంలో ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉంటే ఆ నడుముకు దట్టి ఆ సెల్లను బిగించి నిలబడి అవలీలగా ఆ ధనుస్సును ఎత్తాడు. ధనుస్సును ఎత్తిన తర్వాత ఆచ్ఛాదయంతః కుసుమైర్దేవాః స్తుతిభిరే దేవదుందుభయో నేదున్ నృతుశ్చాప్సరో గణాః. ఆ ధనుస్సును అమాంతం ఎత్తాడు. ఎత్తి దిశశ్చ విదిశశ్చైవ స్వర్గం మర్త్యం రసాతలం తదద్భుతము అభూత్తత్ర దేవానాం దివి పశ్యతాం. ఈషదా కర్ణాయమాసా పాణినా దక్షిణేన సహ భవంజాఖిల హృత్సారో దిశశబ్దేన పూరయన్. ఆ రాముడు తన కుడి చేత అల్లెత్రాడిని కొంచెం లాగెను. ధనుస్సు విరుగగా పుట్టిన ధ్వనితో దిక్కులు పిక్కెటెళ్ళెను. ధనుస్సు విరిగిపోయింది ఆయన చేతులు. స్వర్గమర్త్య పాతాళ లోకములు అన్ని దిశల్లో మారు మ్రోగిపోయింది. దేవతలు రాముని పైన పుష్పపుష్టి కురిపించారు. దేవదందుబులు మ్రోగించారు. రాముని స్తుతిస్తూ అప్సరసలు నాట్యం చేశారు. విరాభగ్నం ధనుర్దృష్ట్వా రాజాలింగ్య రఘుద్వహం నిస్పయం లేభిరే సీత మాతరోంత పురాజిరి. అంటే ధనుస్సు 2 ఖండాలగుట చూసి ఆ జనకుడు లేచి అమాంతం ఆ రామచంద్రుని కౌగిలించుకున్నాడు. అంతఃపురంలో సీతాదేవి తల్లులు ధనుర్భంగ వృత్తాంతమును విని ఆనందమును ఆశ్చర్యాన్ని పొందారు. అంతఃపురంలో ఉండే సీతాదేవి ఆ తల్లులు అందరూ ధనుర్భంగం చేశాడట, శ్రీరాముడట, దశరథ మహారాజు కుమారుడట. ఈ వార్త అంతా కూడా పరివ్యాప్తం అయిపోయింది. ఇదంతా కూడా తెలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ వేలాది మంది కదిలించలేని ఆ ధనుస్సును శ్రీరాముడు ఎట్లా మోపెట్టాడు, ఎట్లా నారి సారించాడు, ఎట్లా ధనుస్సును విరగ్గొట్టాడు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. సీతా స్వర్ణమయీం మాలాం గృహీత్వా దక్షిణే కరే స్ఫితవక్త్రా స్వర్ణవర్ణ సర్వాభరణ భూషిత ముక్తాహారై కర్ణపత్రై పడచ్చరణనూపురా దుకూల పరిసంవీత వస్త్రాంతర్వ్యంజితస్తని రామస్యోపరి నిక్షిప్త స్మయమానా ముదం జయౌ తతో ముదురే సర్వే రాజదారాస్వలంకృతం. తదనంతరము సర్వాలంకార విభూషితై బంగారు వన్నెగల సీత కుడిచేత సువర్ణమయమాల ధరించి చిరునగవులు ఒలికించుతూ అతడకు వచ్చెను. ఆమె ముత్యాలహారములు, కర్ణపుష్పములు, గిలుకుటందెలు మొదలగు ఆభరణములను ధరించి ఉన్నది. పట్టు వస్త్రమును ధరించి ఉన్నది. కాలి అందియల సవ్వడితో వచ్చిన చిరునగవుతో శ్రీరాముని మెడలో మిక్కిలి సంతోషం జరిగిపోతూ ఉన్నాము. అమ్మాయి ఇక్కడ కొంచెం ఎవరో ఫోన్లు చేయడం వల్ల ఈ ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఆ మాలను శ్రీరాముని మెడలో అలంకరించింది. భువనైక మోహరుడైన శ్రీరాముని రాణులందరూ గవాక్షజాల రంధ్రముల నుండి చూచుతూ ఆనందభరితులైరి. ఆ విధంగా సీతారామ కళ్యాణము, ఆ శ్రీరామచంద్రుని మెడలో పుష్పహారాన్ని సీత ఉంచడము, ఇదంతా గవాక్షాల నుంచి చూచిన రాణులు ఎంతో సంతోషించారు.
పిమ్మట సర్వశాస్త్ర కోవిదుడైన రాజు విశ్వామిత్రుడితో ఇట్లు పలికెను. సకల శాస్త్రాలు తెలిసినటువంటి జనక మహారాజు ఆ విశ్వామిత్రుడితో ఈ విధంగా చెప్తున్నాడు. భో కౌశిక ముని శ్రేష్ఠ పత్రం ప్రేషయా సత్వరం రాజా దశరథ శీఘ్రమాగచ్చతు సపుత్రకః వివాహార్థం కుమారాణం సదారః సహమంత్రిభిః తథేతి ప్రేషయామానౌ దూతాం త్వరిత విక్రమాన్. మునివరేణ్యా, మీరు వెంటనే దశరథ మహారాజునకు పత్రమంపుడు, అంటే ఒక లేఖను పంపించండి. వివాహ మహోత్సవమునకు శీఘ్రముగా పుత్రులతో భార్యలతో బంధు బలగంతో రావలసినదిగా ప్రార్థిస్తూ పంపించండి అని అంటే విశ్వామిత్రుడు సరే అని శీఘ్రంగా వెళ్ళగలిగేటువంటి దూతల్ని అయోధ్య నగరానికి పంపించాడు. మనం రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఇదంతా పెద్ద గాథగా చాలా విశేషంగా చెప్తూ ఉంటాం. దాంట్లో ఇదంతా కూడా పరమాత్ముని లీలా మానుష విగ్రహుడైనటువంటి మాయామానుష విగ్రహుడు, లీలామానుష విగ్రహుడు అనడం ఎందుకంటే లీలామానుష విగ్రహుడు అని శ్రీకృష్ణుని అంటారు. మాయామానుష విగ్రహుడు అయినటువంటి శ్రీరాముడు చేసినటువంటి లోకాద్భుత కార్యక్రమాన్ని దశరథ మహారాజుకు వార్త పంపారు. తే గత్వా రాజశార్దూలం రామ శ్రేయో నివేదయన్ శ్రుత్వా రామకృతం రాజా హర్షేణ మహతాప్లుతః మిథిలాగమనార్థాయ త్వరయామాస మంత్రిణః గచ్చంతు మిథిలాం సర్వే గజాశ్వరద పత్తయః. దూతలు పోయి రాజశ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజుకు ఈ విషయాలన్నీ వివరించి చెప్పారు. ఈ మంగళకరమైనటువంటి సమాచారం విన్నంతనే, శ్రీరాముని యొక్క లోకాద్భుతమైనటువంటి కృత్యాన్ని తెలుసుకున్నంతనే దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. అతడు మిథిలానగర ప్రయాణమునకు తొందర పెట్టుతూ మంత్రులతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, పదాది దళములతో కూడి అందరూ మిథిలకు బయలుదేరుదురుగాక. నా రథము శీఘ్రముగా తీసుకుని రండు, ఆలస్యం వలదు. నేను నేడే బయలుదేరుదును. మా కులగురువగు వశిష్ఠుడు అగ్నులతో భార్యగు అరుంధతిని వెంట నిడుకొని రాముని తల్లులను తోడుకుని అందరికంటే ముందు సాగవలను. ఈ విధముగా అందరను ప్రయాణింపజేసి రాజర్షియగు దశరథుడు విశాలముగు రథమును నిర్వహించి సమస్త బలగముతో మిథిలకు వెడలెను. రఘువంశీయుడకు దశరథ మహారాజు ఆగమన వార్త విని జనక మహారాజు మిక్కిలి సంతోషముతో తన పురోహితుడైన శతానందుని వెంటగుని వారికి ఎదురుగా వెడలను. వారికి వార్త చెప్పడమైంది. వారు సంతోషం పట్టలేక ఉక్కిరి బిక్కిరవుతూ త్వరగా ప్రయాణమై సకల వివాహానికి కావలసినటువంటి సకల సంభారాల్ని సేకరించుకుని వాళ్ళందరూ కూడా బంధుమిత్ర వర్గాలతో రావడం కూడా జరిగింది. వస్తున్నారని తెలిసి ఎదురేగి వీళ్ళు యథోచితంగా సత్కరించి పూజించారు. శతానందునితో యుక్తంగా వెళ్ళి, శతానందుడు జనక మహారాజు యొక్క పురోహితుడు. తర్వాత లక్ష్మణుని వెంట నెడుకొని రాముడు తండ్రి పాదములకు నమస్కరించను. అంతటా దశరథ మహారాజు ప్రసన్నుడై రామునితో, రామా, వికసించిన పద్మము వంటి నీ ముఖమును నేడు చూడగలుగుతున్నాను. అదృష్టవంతుడను. మునీశ్వరుని అనుగ్రహముతో అన్ని విధములుగా నాకు శ్రేయస్సే కలిగినది. ఆ రోజు విశ్వామిత్రుడి వెంబడి పంపించడం అంటే నేను ఎంతో దుఃఖపడ్డాను, కానీ ఆయన వల్ల నాకంతా శ్రేయస్సే కలిగింది, అంతా మేలే జరిగింది అని పలికి అతడి కుమారుని పలుమారులు హృదయమునకు హత్తుకుని అతని మస్తకమును ఆగ్రాణించి అత్యంత హర్షముతో బ్రహ్మానందమున మునిగిపోయాను. ఆనందం ఉబ్బి తబ్బిపైపోతున్నాడు. ఏం చేయాలనో, ఏం మాట్లాడాలనో ఏంటో. ఆయన రాజు కాబట్టి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కాబట్టి, ప్రజాపాలకుడు కాబట్టి ఒక గంభీరంగా తనను తాను నిగ్రహించుకుని ఆ ఆనందాన్ని అదుపులో పెట్టుకుని ఉన్నాడు. అత్యంత సుందర మందిరము సుగముగా విడిదిని ఏర్పాటు గావించింది. ఆ తర్వాత తగిన శుభదినమున శుభముహూర్తమున శుభలగ్న సమయమున ధర్మజ్ఞుడకు జనకుడు సోదర సమేతుడకు శ్రీరాముని పిలిపించెను. విశాలముగు రత్నస్థగిత స్తంభములతో మనోహరములకు తోరణములతో సుందరతర వితానముతో ముత్యములు పుష్పములు ఫలములు సముదాయముతో సువర్ణ భూషణాలంకృతులకు వేదవేత్తలకు బ్రాహ్మణులతో సుందర కంఠాభరణములు ధరించిన ముత్తైదువులతో పరివేష్టింపబడిన మంటపమునందు శ్రీరాముని దివ్య రత్నఖచిత సింహాసనమున ఆసీనుని గావించెను. ఆ సమయమున దుందుబులు భేరులు మారుమ్రోగెను. నృత్యగానాదుల మంగళధ్వనులచే కోలాహలములు మిన్నంటెను. అంతా ధ్వని దిశాపరివ్యాప్తమైపోయింది. సంతోషం పట్టలేక మంగళవాద్యాలు మ్రోగుతూ ఉంటే శ్రీరామచంద్రుడు దివ్యాలంకార భూషణాలతో వెలుగొందుతూ ఉంటే ఆయన దివ్యరత్నఖచితమైనటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పెట్టిన తర్వాత వశిష్ఠం కౌశికం చైవ శతానంద పురోహిత యథాక్రమం పూజయిత్వా రామస్యోభయ పార్శ్వయోః.
పురోహితుడకు శతానందుడు వశిష్ఠ విశ్వామిత్రులను క్రమముగా పూజించి వారిని రాముని కిరువంకల కూర్చుండజేశారు. విధిపూర్వకముగా అగ్నిని ప్రజ్వలింపజేశాను. అప్పుడు నానారత్నాభరణ భూషితయ్యి శోభాయమానమై వెలుగు సీతను తోడ్కొని మహారాణితో సహా జనకరాజేంద్రుడు కమలనయనుడకు రాముని వద్దకు వచ్చాను. విద్యుక్తముగా అతని చరణ కమలములు కడిగి శివ బ్రహ్మలు మునులు సైతము తమ శిరముల దాల్చిన ఆ పాదోదకమును తన శిరమున చల్లుకొనెను. ఈ హర బ్రహ్మేంద్రాదులు ఏ పాదజలాన్ని అయితే శిరస్సులో చల్లుకొని పునీతులమని భావిస్తారో ఆ విధమైనటువంటి జలాన్ని శ్రీరామచంద్రుని పాదాలని అభిషేకించి ఆ జలాల్ని తలపైన చల్లుకున్నాడు ఆయన జనకుడు. యాదృతామూర్తి శర్వేణ బ్రహ్మణామునిభి సదా తతశీతా కరే ధృత్వా సాక్షతో ఉదకపూర్వకం. పిమ్మట జనకుడు అక్షతోదకముతో సీతను పాణిగ్రహణ విధానమున ప్రీతిపూర్వకముగా శ్రీరామచంద్రుని కరకమలములయందు సమర్పించను. పాణిగ్రహణం అంటే చెయ్యిని గ్రహించడం. అతడు రఘుకుల తిలక నేను స్వర్ణముక్తాది భూషితేగు నా పుత్రిని కమలలోచనీయకు సీతను నీకు అర్పించుతున్నాను అని అంటున్నాడు. దీయతే మే సుతాతుభ్యం ప్రీతో భవ రఘుత్తమ రామాయ ప్రదదౌ ప్రీత్యా పాణిగ్రహ విధానతః సీతా కమలపత్రాక్షి స్వర్ణముక్తాది భూషిత. దీయతే మే సుతాతుభ్యం ప్రీతో భవ రఘుత్తమ ఇది ప్రీతేన మనసా సీతాం రామకరేర్పయన్. రామచంద్రుని యొక్క కరాలకు చేతులకు కరకమలాలకు అర్పిస్తున్నాను. రామచంద్ర నేను స్వర్ణముక్తాది భూషితయగు నా పుత్రిని కమలలోచనీయగు సీతను నీకు అర్పించుతున్నాను, నీకు మంగళమగుగాక అని చెప్పాను. ఈ విధముగా సీతను ప్రసన్న చిత్తముతో శ్రీరాముని హస్తమందుంచి క్షీరసముద్రుడు తన కుమార్తెను లక్ష్మిని విష్ణు భగవానులకు సమర్పించిన నాడు పొందినట్టి ఆనందమును జనక మహారాజు పొందెను. క్షీరార్ణవంలోంచి ఉద్భవించినటువంటి శ్రీ మహాలక్ష్మిని సముద్రరాజు సాగరరాజు శ్రీ విష్ణువుకు సమర్పించి పొందినటువంటి ఆనందాన్ని జనక మహారాజు సీతను రామునికిచ్చి పొందాడు. తర్వాత తన పుత్రిక ఊర్మిళను లక్ష్మణునికిచ్చి వివాహము గావించను. అట్లే తన సోదరుని కుమార్తెలకు మాండవి శృతకీర్తులను వరుసగా భరత శత్రుఘ్నులకు సమర్పించను. ఈ ప్రకారముగా శుభలక్షణ సంపన్నులకు నలుగురు సోదరుడు తమ పత్నులతో కూడి అపర లోకపాలుల వలె కాంతితో సుశోభితులైరి. ఆ ఒక్క రోజులో నలుగురి కళ్యాణాలు కూడా జరిగినాయి. సోదరుని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చారు. తన యొక్క కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణుడికి ఇచ్చారు. అయోనిజ అయిన సీతను శ్రీరామచంద్రునికి ఇచ్చారు. ఇది ఎంతో ఆనందంతో జరిగినటువంటి ఘట్టం. ఆ కళ్యాణ ఘట్టంలో అందరూ కూడా అందరికీ పనులే ఉన్నాయి, ఎవరు కూడా ఊరికే లేరు, అందరూ పనులపైనే తిరుగుతూ ఉన్నారు. అందరూ ఆనందోల్లాస హృదయాలతోనే అటు ఇటు తిరుగుతున్నారు. ఆ నలుగురు బాలురు సతీమణులతో కలిసి లోకపాడులలాగా లోకాల్ని పరిపాలించేటువంటి దిక్పతుల్లాగా వెలుగొందుతూ ఉన్నారు. ఆ సమయంలో తదోబ్రవీ వశిష్ఠాయ విశ్వామిత్రాయ మైథిలః జనకః స్వసుతోదంతం నారదేనాభిభాషితం. అనంతరము అది జరిగిన తర్వాత తన పుత్రిక జానకి అంటే జనకుని కూతురు కాబట్టి జానకి, మిథిలానగర యువరాణి కాబట్టి మైథిలి, ఆమె విదేహరాజుల కుమార్తె కాబట్టి వైదేహి, నాగలి ముఖంలోంచి ఉత్తితాయి లేచింది కాబట్టి ఈ భూమిలోంచి ఆమె సీత, ఆమె ఎవరి గర్భంలో జనించలేదు కాబట్టి అయోనిజ. ఇట్లా అద్భుతమైనటువంటి ఈ తల్లి తనంతటికి తానే సంసిద్ధమై శ్రీరామచంద్రుని కరగ్రహణం చేసింది. ఆ విషయాన్ని నారద మహర్షి తెలిపిన వృత్తాంతమంతయు వశిష్ఠ విశ్వామిత్రులకు వివరించను. ఆ తన పుత్రిక జానకిని గురించి నారదుడు తనకు చెప్పినటువంటి అంశాలన్నింటిని గురించి ఆ వశిష్ఠ విశ్వామిత్రులకు చెప్తున్నాడు జనక మహారాజు. యజ్ఞభూమి విశుద్ధ్యర్థం కర్షతో లాంగలేన మే సీతాముఖాత్ సముత్పన్న కన్యకా శుభలక్షణ. ఒకసారి నేను యజ్ఞభూమిని శుద్ధి చేయుటకు నాగలితో దున్నుచుండగా నాగేటి చారున శుభలక్షణ సంపన్నురాలు శరశ్చంద్ర సమాన ముఖకాంతి గల కన్యక వెలువడినది. అప్పుడు నేను ఆమెను ఆదరముతో పుత్రికాభావముతో సూచితిని. తదుపరి ఆమెను నా ప్రియ భార్యకు
రణయన్ మహతీం వీణాం గాయన్ నారాయణం విభుం. ఒకసారి మేము ఆ విధంగా సంతోషంగా కాలం గడుపుతుండే సమయంలోపట మహామునేంద్రుడు మహతి అనేటువంటి తన వీణను మ్రోగిస్తూ శ్రీమన్నారాయణుని గానం చేస్తూ మా దగ్గరికి వచ్చాడు. అతడు నా చేత పూజా సత్కారాదులన్నీ కూడా అందుకున్నాడు. సుఖాసీనుడయ్యాను. అయిన తర్వాత ప్రసన్నవదనంతో ఈ విధంగా నాతో చెప్పాడు, రాజా నీకు శ్రేయస్సు కలుగజేయు ఈ రహస్య వచనములను ఆలించుము. నీకు శ్రేయస్సు కల్పించేటువంటి ఈ ఈ విషయాన్ని నీకు చెప్తున్నాను, వీటిని శ్రద్ధగా విను అని చెప్పాడు. ఆ విషయాన్ని ఇప్పుడు వశిష్ఠ విశ్వామిత్రులకు జనక మహారాజు చెప్తున్నాడు అన్నట్టు. పరమాత్మ హృషికేశో భక్తానుగ్రహ కామ్యయా దేవ కార్యార్థ సిద్ధ్యర్థం రావణస్య వధాయ చ జాతో రామ ఇతి ఖ్యాతో మాయామానుష వేషదృక్ అస్తి దాశరథిర్భూత్వా చతుర్థా పరమేశ్వరః యోగమాయాపి సీతేతి జాతా వై తవ వేష్మని అతస్త్వం రాఘవాయైవ దేహి సీతాం ప్రయత్నతః నాణ్యేభ్యః పూర్వభార్యైషా రామస్య పరమాత్మనః ఇత్యుక్త్వా ప్రయయౌ దేవగతిం దేవమునిస్తతా. నారదుడు ఏం చెప్పాడు అని అంటే, పరమాత్మయగు శ్రీమన్నారాయణుడు భక్తులపై దయగలిగి రావణాది రాక్షస సంహారం చేసి ఈ భూభారాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో మాయామానుష విగ్రహుడైనటువంటి శ్రీరామచంద్రునిగా ఆవిర్భవిస్తాడు ఈ లోకంలోపట. ఆ పరమేశ్వరుడు తన 4 అంశములతో దశరథునకు పుత్రత్వమునంది అయోధ్యయందు వసించుచున్నాడు. ఇట యోగమాయ సీత పేర మీ ఇంట వెలసినది. కావున ప్రయత్నపూర్వకముగా సీతను రామునకే ఇచ్చి పరిణయము గావింపుము, వేరెవ్వరికి ఇయ్యవలదు. ఏలయనా ఈమె మొదటి నుండి పరమాత్ముడైన రామునికే భార్య. ఈ మాటలు పలికి దేవర్షియగు నారదుడు ఆకాశ మార్గమున వెడలిపోయెను అని జనకుడు ఆ రోజు ఎప్పుడో నారదుడు చెప్పినటువంటి విషయాన్ని వీళ్ళకి చెప్పారు. ఈ కథ అంతా వీళ్ళకి ముందే తెలిసిపోతుంది. రావణ సంహారం కోసం రాముడు జన్మించాడు, రాముడు నారాయణుడు అని ఈ విషయాలన్నీ తెలిసిపోతున్నాయి మనకు. ఆ వాల్మీకి రామాయణంలో ఈ విషయాలన్నీ ఏవి అన్ని గుప్తంగానే ఉంటాయి. ఒకవేళ రాముడు నారాయణుడుగానే తాను భావిస్తే నారాయణుడు అనేటువంటి విషయం లోకంలో ప్రచారం అవుతే ఆ నారాయణుని చేత ఈ రావణుడు చావడు, నరుని చేత మాత్రమే చస్తాడు. దేవతల చేత చావడు. కాబట్టి అటువంటి వరం ఉంది. కాబట్టి ఆ రామాయణంలో ఆ విధంగా ఉంది. ఈ రామాయణంలో భక్తి పరిప్లుత హృదయాంతరంగులైనటువంటి భక్తుల కోసం అడుగడుగున రామతత్వాన్ని నారాయణ తత్వాన్ని బోధిస్తూ మనను రాముని దివ్య చరణాల వైపు మన మనస్సులను మళ్లించి ఆ వైపు నడిపిస్తున్నటువంటి కథా అంశం ఇది. నారదుడు ఆ విధంగా సీతను రామచంద్రుడికే ఇవ్వమని చెప్పి ఆయన వెడలిపోయాడు. నాటి నుండి నేను సీతను మహావిష్ణువు భార్యకు లక్ష్మియే అని భావించుతుంటిని. శుభలక్షణ అయిన సీతను రాఘవునకు ఎడుల సమర్పించగలనాయని యోచించుతుంటిని. దానికై నేను ఒక యుక్తి ఆలోచించింది. పూర్వము శ్రీ మహాదేవుడు త్రిపురాసురులను సంహరించిన అనంతరము ఈ ధనువులు మా తాతగారి ఇంట న్యాసముగా ఉంచెను. రామునికే ఎట్లా ఇవ్వాలి, రామునికే ఇస్తా అంటే ఏమిటిదో ఈ బిడద ఇదంతా ఎందుకు అని చెప్పేసి నాకు ఒక ఆలోచన తట్టింది. ఏమిటిది, పూర్వము ఎప్పుడో త్రిపురాసురులను సంహారం చేసిన తర్వాత కొంతకాలానికి ఈ ధనుస్సును మా ఇంట్లో న్యాసంగా ఉంచాడు. న్యాసంగా అంటే ఉంచుకోండి అని ఇచ్చాడు అంతే, వీళ్ళ సొంతం కాదు అది. న్యాసం అంటే అక్కడ పెట్టాడు అన్నట్టు. సీతను పరిణామాడుటకు అందరి గర్వమును హరింపగల ఈ ధనువును ఫణముగా నిర్ణయించి అట్లే గావించితిని. మరి ఈ ధనుస్సు ఎత్తగలిగినటువంటి మహా వీరాది వీరుడు ఆ శ్రీమన్నారాయణుడు తప్ప ఇంకొకరికి సాధ్యం కాదని ఆలోచించి నేను దీన్ని సీతకు ఫణంగా పెట్టాను. దీన్ని ఎత్తిన వాళ్ళకే సీతనిస్తానని చెప్పేసి ఒక చాటింపు చేశాను. ఓ మునివర్యా, మీ దయవలన కమల నయనుడకు రాముడు ధనువును చూడవచ్చును. నా మనోరథము నెరవేరినది. ఓ విశ్వామిత్ర మహర్షి, మీ యొక్క దయ వల్ల ఇదంతా కూడా జరిగింది. ఈ జరిగిన ఈ కథాంశాన్ని మీరు ఇంతవరకు తీసుకుని వచ్చారు. ఇక్కడ నా మనోరథం సఫలం చేయడానికి మీరు ఈ కార్యక్రమాన్ని చేశారో ఏమని అనుకుంటున్నాను. ఏ విధంగానైతేనేమి నా యొక్క కోరిక నెరవేరింది. రామచంద్రుడికి మా అమ్మాయిని ఇవ్వగలిగాము. ఆగతోత్ర ధనుద్రష్టం ఫలితో మే మనోరథ అద్యమే సఫలం జన్మ రామ త్వాం సహ సీతయ. రాముడితో ఈ విధంగా అంటున్నాడు, రామానేడు నా జన్మ ధన్యమైనది.
సూర్యుని వలె ప్రకాశించుతూ సీతతో ఒకే ఆసనంపై కూర్చుని ఉన్న మిమ్ము దర్శించుచున్నాను. ప్రభువు, మీ పాదతీర్థమును శిరమున దాల్చియే బ్రహ్మ సృష్టి చక్రమును త్రిప్పుచున్నాడు అని రామునితో అంటున్నాడు. ప్రభు, మీ పాదతీర్థాన్ని తలదాల్చియే బ్రహ్మ దిక్పతులు అందరూ కూడా ఈ ప్రపంచాన్ని ఏలుతున్నారు, ఈ సృష్టి చక్రాన్ని అంతా తిప్పగలుగుతున్నారు మీ యొక్క అనుగ్రహ ప్రభావం చేతనే. బలి చక్రవర్తి ఇంద్ర పదవి ప్రాప్తించినది మీ యొక్క పాదాల్ని ఆశ్రయించడం వల్లనే బలి చక్రవర్తికి ఇంద్ర పదవి లభించింది. రసాతలాధిపతి అయ్యాడు. మీ చరణ రజస్పర్శ చేయనేడు అహల్య పదిశాపము నుండి విముక్తురాలైనది. మీకన్నా మాకు రక్షకులు ఎవరు? తమ చరణ కమల పరాగమందు అనురాగము గలవారై కాలచక్రమును జయించిన యోగిజనుడు సంసార భీతిని జయించిరి. తమ నామ సంకీర్తనమునందు ప్రవర్తిల్లియే దేవతలు దుఃఖశోకములను జయించుతున్నారు. అట్టి మేము నేను నిరంతరము శరణు పొందుచున్నాను అని చేతులు మూర్చి జనకుడు సవినయంగా శ్రీరామచంద్రునితో అంటున్నాడు. ఈ సంసార భీతిని జయించాలని అనుకునేవాళ్ళు, ఈ కాలచక్రాన్ని జయించాలనేటువంటి వాళ్ళు, యోగి తుల్య హృదయం కలిగినటువంటి వాళ్ళు, మునులు మీ నామాన్ని స్మరించి మీ కీర్తిని మీ వైభవాన్ని వర్ణించి తరిస్తారు. అందుకోసం నేను కూడా మిమ్మల్ని శరణు పొందుతున్నాను, నేను శరణాగతుణ్ణి. ఇది స్తుత్వా నృపః ప్రాదాద్రాఘవాయ మహాత్మనే దీనారాణాం కోడిశతం రథానామయుతం తదా. ఆ మహాత్ముడు ఈ విధముగా స్తుతించి జనకుడు కానుకగా మళ్ళీ ఇవ్వాలి కదా వరునికి ఏదో ఆ దాంట్లో 100 కోట్ల సువర్ణ ముద్రలను, 10,000 రథములను, 10 లక్షల గుర్రములను, 600 ఏనుగులను, 1,00,000 పదాది దళమును, 300 దాసీజనములను ఇచ్చెను. వీళ్ళందరికీ సేవలు చేయడానికి కూడా దాసీజనాన్ని కూడా పంపించాడు ఆయన్నే. పుత్రికా వాత్సల్యమున సీతకు తండ్రి జనకరాజేంద్రుడు ప్రేమతో అనేక దివ్య వస్త్రములు, ముత్యములు, రత్నములు పొదిగిన ఉజ్వలములైన హారములను ఇచ్చెను. సీతాదేవి పట్ల ఉండే అమితమైనటువంటి ప్రేమ గుర్తుగా ఆయన ఎన్నో కానుకలు, హారాలను ఇచ్చాడు. అతడు వశిష్ఠాదులందరినీ కూడా పూజించాడు. తర్వాత భరత లక్ష్మణ శత్రుఘ్నులను, దశరథుని యథోచితముగా సత్కరించి ఎవరెవరికి ఏ విధంగా కానుకలు సమర్పించుకోవాలను సమర్పించి ఏ విధంగా యథాయోగ్యంగా వాళ్ళను పూజించి ఆ దశరథుణ్ణి తన యొక్క కుమార్తెలతో ఇచ్చి కోడళ్ళనిచ్చి వాళ్ళను వీడుకోలు పలికాడు. అయోధ్య నగరానికి పంపించాడు. అంతటా సజలనేత్రులైన ఆ తల్లులు సీతను కౌగిలించుకొని ఇట్లనిది. వాళ్ళందరూ తల్లులు ఏడుస్తూ సీతను కౌగిలించుకొని, బిడ్డా, నీవు అత్తమామలను సేవించుతూ సదా రాముని అనుగమించుతుండుము, పతివ్రత ధర్మము అవలంబించి సుఖముగా ఉండుము అని బోధించారు. ఎన్నో విషయాలు ఆమెకు చెప్పారు. వాల్మీకి రామాయణం లోపల ఆ సీతమ్మ అడవికి వెళుతూ ఉంటే పతి భక్తిని గురించి కౌసల్యాదేవి ఉపదేశిస్తే అవన్నీ నేను వచ్చేప్పుడు మా పెద్దవాళ్ళందరూ చెప్పినటువంటివి, ఆ విషయాల పట్ల నేనేమీ లోటు చేయను, దానిని సమగ్రంగా పరిపూర్తి చేస్తాను అని చెప్పి కౌసల్యాదేవి తోటి సీత అనే మాటలు ఇది చదువుతుంటే మనకు కూడా గుర్తొస్తున్నాయి. తర్వాత రఘునందనుడు తిరిగి ప్రయాణించు సందర్భమున భేరీ మృదంగములు, ఆనగములు, తూర్యములు మొదలగు వాద్యములు, ధ్వనులు, ఆకాశమునందు దేవతలు మ్రోగించు భేరీ ఘనతూర్య ధ్వనులు మిళితములై ప్రాణిలోకమునకు భయహర్షములను కలిగించను. ఆ శబ్దాలకు భయము అదంతా కూడా ఒక హర్షకారకమైనటువంటి శబ్దంగా అనిపించింది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ తమ ఇంటికి అయోధ్య నగరానికి వెళ్తున్నారు. మనం నిన్న కూడా ఏదో అంటారు చూడు, ఒళ్ళు మరిచిన శివం అని అంటారు చూడండి. ఒళ్ళు మరిచిన శివం, శివం అంటే సిగం అని అంటారు మన జానపదం లోపల. అంటే ఒళ్ళు మర్చిపోయి సిగాలు ఊగడం అన్నట్టు. అట్లా రామాయణం లోపల పడి నేను అంతా మళ్ళీ మర్చిపోయాను నిన్న. అందుకోసం ఈ రోజు కొంచెం ఒక 10 నిమిషాల ముందే దీన్ని ముగిస్తున్నాను. ఆ తర్వాతి అంశాలను గురించి మనం చెప్పుకుందాము. మీరు ఈ అనుభూతిని, మీ అభిప్రాయాల్ని ప్రకటించండి. మనసారా నోరారా మాట్లాడండి. నమస్కారం గురువు గారు. ఇవాళ మరి రామచంద్రుల నలుగురి వివాహ ఘట్టాలు మా ముందు కళ్ళ ముందు ఉంచారు. ఇంకా మేమేం మాట్లాడగలం? చాలా ఆనందంగా అనిపించింది. చాలా బాగుంది. సరే, సంతోషం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. నాకు ఒక సందేహం ఏంటంటే,
ఈ శ్రీరామచంద్రుడు అవతారం ఎత్తిన తర్వాత తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని కాకుండా ఒక మానవుడిగా అంతా చేశాడు కదా. సీతాదేవి కూడా అదే దృక్పథంతో అలాగే చేసిందా అండి? అదే అలాగే ఆమె కూడా అలాగే కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ యొక్క స్మృతి వాళ్ళకి తెలుసు. వాళ్ళు అవసరం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏ పని నిర్వహిస్తున్నారు అనేది మాత్రం వాళ్ళందరికీ తెలుసు. కానీ పదే పదే దాన్ని స్మరిస్తూ దాంట్లోనే ఉండిపోవడం లేదు. లోకంలో అందరి మాదిరిగానే వాళ్ళు కూడా శోక దుఃఖాలని, హర్ష సంతోషాల్ని అనుభవిస్తూ అందరిలాగానే అనుభూతి పొందుతూ ముందుకు సాగారు. ఎప్పుడో ఒక పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు తెలుసు, తామెవరో వాళ్లకు తెలుసు. రామాయణంలో రావణాసురుని దగ్గర సీత చెప్తుంది, నా పైన నాకు అధికారం ఉంది అని చెప్పేసి. అట్లా వాళ్లకు వాళ్ళ సంగతి విషయం తెలిసినా కూడా మామూలు మానవులుగానే మెలిగారు. మానవులు ఇప్పుడు మీరు ఇంత చక్కగా పాటలు పాడతారు, మీరు మామూలు వాళ్ళతో కలిసినప్పుడు మీరు అందరిలాగానే ఉంటారు. ఈ అరుణమ్మ గారు ఇంత మంచిగా పాటలు పాడుతుంది అని ఎవరికి ఏం తెలియదు. అదేం లేదు గురువు గారు. సాక్షాత్తు అంటే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళు దైవ స్వరూపులు, దైవాంశ సంభూతులు అన్న సంగతి పక్కన పెట్టి మానవ మాతృలుగానే మెలిగారు. మానవ మాతృలుగానే మెలిగారు. రామాయణం, వాల్మీకి రామాయణంలో అంతా అదే. కానీ ఇక్కడ ఏమిటంటే శ్రీరామచంద్రుడి యొక్క దివ్యతత్వాన్ని, ఆయన ఆత్మారాముడని, రామతారక పరబ్రహ్మమని, ఆయన యొక్క అనుభూతి లోపట, ధ్యానం లోపట నిరంతరం నిష్ఠుడుగా ఉంటాడని చెప్పి పరమశివుని చేత పార్వతీదేవికి తెలుపబడ్డటువంటి కథా వృత్తాంతం. కాబట్టి దీంట్లో రాముడంతా కూడా ఈ దైవంగానే మనకు కనిపిస్తాడు. ఇది భక్తుల కోసం. ప్రతి అదే గౌతముడి భార్య ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ కథలో, ఈ ఆధ్యాత్మ రామాయణంలో రాముడిగా చూడటం లేదు. అందరూ కూడా శ్రీమన్నారాయణుడి కింద చూస్తున్నారు. జనకుడు సభలో మనుషులు అందరూ కూడా మొత్తం అందరూ మీరు చెప్పినట్టు ఆయన ఒక ఆధ్యాత్మ దృష్టితో చూస్తున్నారు, కానీ సామాన్య మానవుడు వచ్చాడు అన్నట్లుగా లేదు వాళ్ళకి. లేదు 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 అందుకోసం ఇది ఆధ్యాత్మ రామాయణం అయిపోయింది. మనకు కూడా కొంచెం ఎప్పుడు తెలిసినా, ఎంత తెలిసినా కూడా రాముని మనిషిగా చూసి ఈ ఆయన దుఃఖాల్లో పాల్పంచుకొని మనం కూడా పాలు పంచుకుంటూ ఉంటాం. ఆయన సుఖాల్లో, దుఃఖాల్లో, కష్టాల్లో అన్నిట్లో పాలు పంచుకుంటూ ఉంటాం. అయ్యో కష్టాలు పడుతున్నాడు, అయ్యో పాపం అని జాలి పడడం రాముడి మీద అనిపిస్తుంది. అది సామాన్య మానవులుగా మనకు ఉండేటువంటి అనుభూతిని పొందడానికి అది సరిపోయింది. ఇదేమిటిది? నిరంతరం భక్తితో రామచంద్రుని ఆరాధించడానికి ఇది. అవునవును గురువు గారు, అవును. నిరంతరం గుర్తు చేస్తున్నారు, ప్రతి పాత్రలోనూ గుర్తు చేస్తున్నారు వాళ్ళు శ్రీరాముడు శ్రీమన్నారాయణుడే గాని మానవ మాత్రుడు కాదు అని. అవును, బాగుంది గురువు గారు. సంతోషం. మహా గురువు గారు, కరెక్ట్ గా సంవత్సర కాలం అయింది గురువు గారు. లాస్ట్ 25లో మనము మార్చిలో బాలకాండ చదువుకున్నాము. అప్పుడు సీతామాత యొక్క వివాహం గురించి అక్కడ చదువుకున్నాము మనము. కరెక్ట్ గా 1 year కి మళ్ళీ ఇప్పుడు ఆ యొక్క వివాహ సందర్భం అనేది ఈ రోజు విన్నాము. చాలా సంతోషం. పాడతాను. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే, పవనజాస్తుతి పాత్ర పావన చరిత్ర, రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర, సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. సంతోషం తల్లి. ఇంకా ఉందా? ఇంకా చాలా చరణాలు ఉన్నాయి గురువు గారు, అందరినీ మాట్లాడతారు. అవునమ్మా, అది కూడా అంటేనే. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడారు. గురువు గారు, రాముడు అనుగ్రహం వలన విశ్వనాథ వారి కల్పవృక్షము
తర్వాత ఉత్తర రామాయణము, తర్వాత ఆధ్యాత్మ రామాయణము ఎంత సందర్భానుసారంగా మీరు చెప్తున్నారు అని అనిపించింది గురుగారు వాళ్ళ ఆధ్యాత్మ రామాయణం వింటుంటే. అట్లా మనకు అవకాశాన్ని భగవంతుడు కల్పించాడు. మనం చేసిన ప్రణాళిక కాదు ఇది. భగవంతు ప్రణాళిక లోపల మనము ముందుకు సాగుతున్నాం. వాళ్ళ అనుగ్రహంతో ఆ సీక్వెన్స్ చాలా చక్కగా అమరినట్టుగా మనకు వచ్చింది వరుసగా అని అనిపిస్తుంది. అవునమ్మా, అవును. నమస్తే మాట్లాడిన ఆమె మా అక్కయ్య గారు, గురువు గారు. గురువు గారు. ఆహా, అహల్యాదేవికి శాపము రాయిగా మారడానికి శాపం ఎవరు పెట్టినారు గురువు గారు? గౌతముడే పెట్టాడు. గౌతముడే శపించాడు భర్తనే. అంటే గౌతము భార్యను గౌతముడే శపించినాడు. అవును. అది శత్రుఘ్నుని భార్య పేరు గురువు గారు? శృతకీర్తి. సూతకీర్తి. ఓకే గురువు గారు. నమస్తే గురువు గారు. నమస్తే. మాండవి శృతకీర్తులు భరత శత్రుఘ్నుల భార్యలు.